తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటోందని, అందుకు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు పరిశ్రమకు ముఖ్యం కాదన్నారు. బెనిఫిట్ షోలకు అనుమతులు, టికెట్ ధరల పెంపు వంటి తెలుగు సినీ పరిశ్రమకు చిన్న విషయాలని, అంతర్జాతీయ స్థాయికి సినీ పరిశ్రమను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు తెలిపారు. ప్రభుత్వం సినీ పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రితో సమావేశాల వివరాలను వెల్లడించారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు తమకు ముఖ్యం కాదని, తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమకు ముఖ్యమని అన్నారు. ధరల పెంపు, షోలకు అనుమతుల ప్రశ్నలకు కాలం సమాధానం చెప్తుందన్నారు. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి తరఫున కొన్ని అంశాలను బ్రీఫ్ చేసినట్టు దిల్ రాజు చెప్పారు. ఎఫ్డీసీ చైర్మన్ ద్వారా సమావేశం వివరాలను కమ్యూనికేట్ చేయాలని సీఎం సూచించడంతో అందరి తరఫున మాట్లాడుతున్నట్టు చెప్పారు. సీఎం విజన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెవెల్లో దేశవ్యాప్తంగా అద్భుతంగా రాణిస్తూ ప్రేక్షకుల నుంచి గౌరవం అందుతోందని, తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమకు గుర్తింపు రావడానికి కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్లో బాలీవుడ్, కన్నడ, కేరళ, తమిళ సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయని, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ సినిమాలు షూటింగ్ చేయడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరినట్టు దిల్ రాజు చెప్పారు. ఇండస్ట్రీకి ఏమి కావాలో చెబుతామని, హైదరాబాద్ను ఇంటర్నేషనల్ హబ్ చేయడానికి అడుగులు వేస్తామని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించి యువతకు, సమాజానికి ఉపయోగపడేలా ఇండస్ట్రీ నుంచి భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారని, డ్రగ్స్ వినియోగం విషయంలో అవగాహన కల్పించడానికి ముందుకు రావాలని కోరినట్లు చెప్పారు. ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇండస్ట్రీకి ఏమి కావాలో తెలంగాణ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున ముఖ్యమంత్రికి వివరించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం సహృద్భావ వాతావరణంలో జరిగినట్టు చెప్పారు. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని అన్నారు. అంతకుముందు బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దాదాపు 2 గంటల పాటు తెలుగు సినీ ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. కక్ష సాధింపు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని సీఎం స్పష్టం చేశారు. సీఎంలు అంతా హైదరాబాద్ లో సినీ పరిశ్రమను బాగానే చూసుకున్నారని రాఘవేంద్రరావు అన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు నియామకాన్ని స్వాగతించారు. తెలంగాణలో టూరిస్ట్ స్పాట్లను సినిమాల షూటింగ్ కు వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గతంలో చంద్రబాబు హయాంలో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగాయని, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏపీలో నిర్వహించాలని కోరారు. యూనివర్సల్ స్థాయి స్టూడియో నిర్మించాలని నాగార్జున సమావేశంలో సూచించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రభుత్వం క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి వెళ్తుందని నాగార్జున సూచించారు. హైదరాబాద్ ప్రపంచ సినీ రాజధాని కావాలని నాగార్జున ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి ప్రభుత్వం తగిన సహకారం అందించాలని నాగార్జున ముఖ్యమంత్రికి సూచించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వ వైఖరిపై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప 2 సినిమా టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతించి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన సినిమా పరిశ్రమపై కక్ష సాధిస్తోందని ప్రచారం చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో సినీ పరిశ్రమను భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు.